భారత్ పాకిస్తాన్ యుద్ధం సమయంలో ఫేక్ మీడియా ప్రచారం చేసిన నష్టమే ఎక్కువైందని, దాన్ని ఎదుర్కోవడం కష్టమైందని ఉన్నత స్థాయిలో అందరూ ఓపెన్ గా చెప్పిన మాట ఇది. ఇంతకన్నా దౌర్భాగ్యం ఏమిటంటే సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎదురైన ఒక ఘటన ఇది. ఒకరోజు అమెరికాలో ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. ప్రేమ కారణంగా చనిపోయిందని వార్త సారాంశం. అమ్మాయిది విజయవాడ. తల్లిదండ్రులు ఒక యాక్సిడెంట్లో చనిపోయారు. అమ్మమ్మ తాతయ్య మాత్రమే ఉన్నారు. చిన్న సింగిల్ కాలం వార్త. అమెరికాలో తెలుగమ్మాయి మృతి అని వార్తాపత్రికల్లో చిన్న బ్రీఫింగ్ ఇచ్చి వదిలేశారు. పొద్దున లేచేసరికే ప్రింట్ మీడియా సంయమనం పాటించిన టీవీ మీడియా అంతా హోరెత్తిపోతోంది. డైరెక్ట్ గా విజయవాడలోని ఆ వృద్ధ దంపతుల ఇంటి ముందు టీవీ ఛానళ్ల క్యూ. రేటింగ్స్ కోసం హంగామా, హడావిడి చేశారు. ఇక సోషల్ మీడియా ఊరుకుంటుందా? వీళ్ళు ఒక అడుగు ముందుకేస్తే వాళ్ళు 100 అడుగులు వేసి చిలువలు పలువలు చేసి రాసి బీభత్సం చేసి పారేశారు. ఈ మధ్యలో పోటీ తట్టుకో కోసం కొన్ని ఛానల్స్ ఏం చేశాయంటే ఆ అమ్మాయి నిలతప్పింది, అందుకే చనిపోయిందని మొదలు పెట్టారు. ఎక్కడ అమెరికా, ఎక్కడ ఇండియా? అసలు ఈ ఛానల్స్, పత్రికలు, సోషల్ మీడియా వాళ్ళకి అక్కడ విలేకరులు ఉంటారా? ఏం తెలుసుకొని రాశారు.